అంటే ఆ ఫ్రెండ్‌షిప్ ద్వారా ఏం జరిగిందంటే, వాళ్ళ పిల్లలున్నారు కదా! వాళ్ళ పిల్లలకి అందరికీ సంబంధాలు తీసుకొచ్చి, మంచిగా పెళ్లి చేసి, మంచిగా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళు చేశారు, బాగున్నారు. హ్యాపీగా ఉండే టైంలో ఏం జరిగిందంటే, ఆయనకి బాగా తాగుడుకి బానిస అయిపోయాడనమాట ఆయన. ఇగ ఉన్న ఆస్తిని ఒక్కొక్క దాన్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. అంటే ఎంత పొలము, బాగా ఆవులు, మేకలు బాగా ఉండేటియనమాట. అయితే కొంచెం కొంచెం తాగుడుకి బానిసైపోయి రోజు అంటే ఒక్కొక్కసారి తాగడం అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం అమ్మడం అలా మొదలుపెట్టాడనమాట. అయితే ఇగ పిల్లలు పెరుగుతారు గదనమాట. పిల్లలు పెరుగుతున్నారు గదా! సో, వాళ్ళు పెరిగేసరికి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. నాన్న నువ్విట్లా అన్నీ అమ్మేస్తే రేపటి నాడు మేమెలా బతకాలి అని ప్రశ్నించడం మొదలుపెట్టారనమాట. ఆ ప్రశ్నించింది ఎవరు? ఏ ఏం ప్ర ఏమని అన్నారు? ఆయన మళ్ళా రిటర్న్ ఏమన్నాడు ఆ తండ్రి అని జెప్పేసి ఏమన్నాడని నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఓకేనా అండి? థాంక్ యూ.